హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే డే రొటీన్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. రోజులో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు, నైట్ వరకు ఏం చేశాను అనేది ఈ వ్లాగ్లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే నేను నా హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను అన్నమాట. మార్నింగ్ అయితే జీలకర్ర వాటర్ తీసుకుంటాను, లేదా నేను ప్రిపేర్ చేసుకున్నాను కదా, సో ఆ పౌడర్ తీసుకుంటాను, లేదా అంటే ఈ సబ్జా గింజలు అయితే తీసుకుంటాను అన్నమాట. ఒక్కో రోజు ఒకలా ఉంటుంది, రోజు ఒకేలా అయితే తీసుకోను అనమాట. 1 వీక్ అది 1 వీక్ ఇది, అలా కొంచెం హెల్తీగా ట్రై చేస్తూ ఉంటాను. సో ఇవాళ అయితే సబ్జా గింజలు తాగాను. 1 స్పూన్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఒక హాఫ్ లెమన్ వేసేసుకొని మార్నింగ్ అయితే తాగాను అన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే అటుకులు ప్రిపేర్ చేస్తున్నాను. సో చాలామందికి అటుకులు వచ్చే ఉంటాయి, రావని చెప్పడం లేదు. కొందరు అనుకుంటారు కదా, సో ఈ అటుకులు కూడా చూపించాలి అని చెప్పేసి. సో రెగ్యులర్గా డైలీ రొటీన్ వ్లాగ్స్ చేస్తాను కాబట్టి నేనేమేం చేశాను అనేది షేర్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేనేం చేశాను అనేది మాత్రం చూపిస్తాను అన్నమాట. బ్రేక్ఫాస్ట్లోకి అయితే కారం అటుకులు చేసిన. సో ఈ కారం అటుకులు చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంటే కొంచెం కారం తినే వాళ్ళైతే ఇష్టంగా తింటారని చెప్తాను. అంత బాగుంటాయి అన్నమాట. అండ్ మళ్ళీ స్పైసీ వస్తుంది ఒకటి, సింప్లీ ఎవరైనా మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అప్పటికప్పుడు ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళాలి, ట్రావెలింగ్ పర్పస్ ఎక్కడికైనా వెళ్ళాలి, కొంచెం కారంగా తినాలి అంటే ఏదైనా ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇవి బెటర్ అని చెప్తా. చాలా సింపుల్ అన్నమాట. ఉల్లిగడ్డలు, టమాటాలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు అన్నీ కూడా మంచిగా ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం టేస్ట్కి సరిపడంత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసేసి మంచిగా, నేను దొడ్డటుకులో చేస్తలేను, సన్నమటుకుతో చేస్తున్నాను అనమాట. అలా చేసేసి మంచిగా కొంచెం ఫ్రై చేసేసుకుంటే మంచిగా క్రిస్పీగా అండ్ స్పైసీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటాయి. నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అదే చేశాను అన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకేముంటుంది, ఇంట్లో పనులే అన్నమాట. మన హౌస్ వైఫ్కి ఇంట్లో పనితోనే సరిపోతుంది కదా. సో ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కుకింగ్ ఆల్సో చేశాను. బ్రేక్ఫాస్ట్లోకి అటుకులు ప్రిపేర్ చేసి తిన్న తర్వాత ఇంకా కుకింగ్ అయితే అన్నం పెట్టాను, రైస్ పెట్టేశాను అనమాట. అలా పిల్లలకి తినిపించి వాళ్ళకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేయాలంటేనే టైం సరిపోతుంది. ఇవన్నీ వాళ్ళని రెడీ చేశాక వాళ్ళు తిన్నాక ఇంకా మిగతా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను రోజు కూడా. మనకి ఇంట్లో పనులు ఎంత ఇంపార్టెంటో, పిల్లలు ఎంత ఇంపార్టెంటో, సో మన స్కిన్ కేర్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అని నేనంటాను. మీరేమంటారనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనకి అన్నీ అవసరమే. సో అన్నిటితో పాటు మన స్కిన్ కేర్ కూడా మనకి ఖచ్చితంగా అవసరమే అన్నమాట. సో నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ ప్యాక్ అయితే ఇవాళ పెట్టుకుంటున్నా కాబట్టి నేను మీకు కూడా యూజ్ అవ్వాలన్న ఒక హోప్తో అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా చాలామంది అంటారు మీకంటే టైం ఉంటుంది కాబట్టి పెట్టుకుంటారు, టైం లేని వాళ్ళు ఏం చేయాలి, పనులు చేసుకునే వాళ్ళు ఏం చేయాలని మీకు ఒక అనుకోవచ్చు లోపల. సో మీకు ఎప్పుడైతే వీలు ఉంటుందో మీరు అప్పుడే పెట్టుకోండి. రోజు పెట్టుకోవాలని ఏం రూల్ లేదు. 1 మంత్ కన్నా ఒక్కరోజు టైం దొరకదా? నెల రోజులకి, 2 నెలలకి, కనీసం 15 రోజులకైనా ఒక్కరోజైనా టైం దొరకదా? ఒక్కరోజు టైం దొరకాల్సిన అసలు అవసరమే లేదనమాట. జస్ట్ ఓన్లీ 20 మినిట్స్, 20 నిమిషాల టైంలో మన స్కిన్ కేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓ పార్లర్ పోయి ఫేసులు కడిగించుకోవాల్సిన అవసరం ఏం లేదు. మన స్కిన్ బాగుండాలంటే ఎందరైనా కూడా, వర్క్ చేసే ఉమెన్ అన్నా, జాబ్ సర్కిల్లో ఉన్న వాళ్ళన్నా, చైన్లో వర్క్స్ చేసే వాళ్ళన్నా, ఎవరైనా కూడా ఒక 20 నిమిషాలు మన స్కిన్ని పాటిస్తే బాగుంటుంది అన్నమాట. చాలామందికి డౌట్ ఏంటంటే, సో అంటే వర్క్స్ చేసేవాళ్ళు, ఎండలోకి వెళ్ళే వాళ్ళు ఈ స్కిన్ కేర్ యూజ్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవి న్యాచురల్ కాబట్టి యూజ్ చేయొచ్చు. స్క్రబ్ లేదు, మేము కొనుక్కోలేము అనే వాళ్ళకి కూడా చెప్తా. స్క్రబ్ మనము అంటే వాడని వాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర అందుబాటులో లేని వాళ్ళు కూడా కొంచెం చక్కెర అలాగే లెమన్ వేసి కూడా మనం స్క్రబ్ లాగా చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నార్మల్గా ఒక 10 రూపీస్ స్క్రబ్ ఉంటుంది కదా ప్యాకెట్, అది యూజ్ చేసిన. అది మంచిగా కొంచెం ఫేస్ని వాష్ ముఖం కడిగేసుకొని తర్వాత మనం స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఫేస్ ప్యాక్ అయితే ముల్తాని మట్టి వేసుకుంటున్నాను.
అలాగే ముల్తాని మట్టి లేదు అనుకునే వాళ్ళకి కూడా చెప్తా. లేనప్పుడు ఇంట్లో అయితే ఎవరింట్లో అయినా శనగపిండి ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ శనగపిండిలో కొంచెం నిమ్మకాయ రసము లేకపోతే టమాటా రసము కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని 20 నుంచి 30 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ ఉంచుకొని స్క్రబ్ చేసేసుకుంటే కొంచెం స్కిన్ అనేది వైట్గా అవుతుంది, టైట్గా ఉంటుంది. అంటే మన స్కిన్ అనేది కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మ్యాక్సిమము నార్మల్గానే చెప్తున్నాను. సో ఇవైతే యూజ్ చేయండి. నేనైతే ముల్తాని మట్టి అలాగే రోజ్ వాటర్ యూజ్ చేసిన. అండ్ అయితే ఇంకా నేను ఆఫ్టర్నూన్ టైంలో స్కిన్ కేర్ అయితే చేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి అయితే డిన్నర్లోకి ఫిష్ కర్రీ చేస్తున్నాను, అలాగే ఫిష్ ఫ్రై విత్ ఫిష్ కర్రీ అన్నమాట. మా ఇంట్లో 2 రకాలుగా కావాలి ఫిష్ వచ్చిందంటే, ఒక్క రకం అయితే తినరన్నమాట. సో ఇవి ఎలా చేశాను అనేది చెప్పేదానికంటే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా కూడా మన ఛానల్లో బ్యూటీ టిప్స్ అలాగే నేను రెగ్యులర్గా చేసుకునే వర్క్స్ అయితే ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అలాగే న్యూగా ఎవరైతే మీరు ఛానల్ ఎవరైనా మొదలు పెట్టిన వారు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఏదైనా వీడియో కింద కామెంట్ పెట్టండి, అక్క మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటాము అనేది ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా నేను ఫిష్ చేస్తున్నాను. డిన్నర్లోకి ఎలా చేస్తానో చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ న్యాచురల్ అన్నమాట. ఎవరైనా ఈజీగా చేసుకునేటట్టే చెప్తా. మ్యాక్సిమం నేను యూజ్ చేసినవే చెప్తా. స్కిన్ కేర్ కానీ కుకింగ్స్ కానీ అవి అన్నమాట. అంటే చాలామందికి డౌట్ ఉండొచ్చు, అసలు బాగుంటుందా అంటే టేస్ట్ బాగుంటుందా, మీరు అలా చేస్తారు, మీరు ఎక్కడి నుంచి నేర్చుకొని చేశారు అనేది ఒక హోప్ అంటే వీళ్ళకన్నా ఉంటుంది. సో నేను కూడా ఎవరి దగ్గర నేర్చుకున్న మాత్రమే చేస్తానన్నమాట, ఓన్గా ట్రై చేసి కాదు. అదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడైతే ఫిష్ అయితే వచ్చిన వెంటనే మంచిగా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి. ఎప్పుడైనా ఫిష్లు మనం తీసుకొచ్చుకుంటాం కదా, సో సాల్ట్ వేసి కడిగేసుకుంటే దాంట్లో ఏది ఉన్నా కూడా వెళ్ళిపోయి క్లీన్ అవుతాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుంది. అంటే సాల్ట్ తోటి చాలామంది చేయరు, అంటే మ్యాక్సిమం సాల్ట్తో చేస్తే బెటర్ అని నేను చెప్తా. అండ్ ఇప్పుడైతే మంచిగా వాష్ చేసిన తర్వాత కొన్ని పీసెస్ అయితే మామూలుగా ఫ్రై ఫిషెస్ లాగా ఉంటాయి కదా, సో అవైతే తీసేసుకున్నా. అవి తీసేసుకొని ఇంకా ఫ్రై చేద్దామని ఇంకా అందులో ఉప్పు కారం పసుపు కొంచెం చాట్ మసాలా ధనియా పౌడర్ కూడా వేసి ఆయిల్ కూడా వేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి ఇంకా ఫిష్ ముక్కలకైతే మొత్తం కూడా పట్టించాను అన్నమాట. మనం నార్మల్గా ఉప్పు కారంని వాటర్తో పోసుకుంటే మనకి ముక్కలకు అనేది ఉప్పు కారం పట్టదు. ఎప్పుడైనా సరే మనము ఆయిల్తోనే ఉప్పు కారంని కలిపేసుకొని ఫిష్లకు పెట్టినట్టయితే అది ఫిష్లకి మంచిగా టేస్ట్గా పట్టేసుకుంటుంది అన్నమాట. మనకి రుచి కూడా చాలా బాగా వస్తుంది. ఇలా పెట్టి ఖచ్చితంగా ఒక 15 to 10 మినిట్స్ అయితే మంచిగా అవి అలానే వదిలేయాలి ఉప్పు కారం పెట్టి. మళ్ళీ పైనుండి ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసేసుకొని ఎక్కువ చాలా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటారు, అసలు అట్లా చేసుకోవద్దనమాట. అట్లా చేసుకున్నట్టయితే ఆ ఫిష్ ముక్క అనేది విరిగిపోతుంది, అట్లా అసలు చేయకూడదనమాట. ఇలానే నార్మల్గా ఆయిల్ వేసేసుకొని 2 వైపులా కూడా తిప్పుతూ ఫ్రై చేసేసుకొని పైనుంచి కొంచెం ఆయిల్ కూడా అంటే వేయాలి. అంటే కింద లైట్గా వేసుకున్నాం కదా, పైన కూడా కొంచెం వేస్తే పీసెస్ అనేవి మంచిగా ఉడికేస్తాయి అన్నమాట. సో నేనైతే 2 వైపులా మంచిగా కాల్చుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని, నాకైతే ఇలానే పీసెస్ తినడం ఇష్టము. దీంతో పాటు ఈ కాంబినేషన్లో జొన్న రొట్టె అండ్ ఈ ఫిష్ ఫ్రై తింటే ఎంత బాగుంటుందంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, అందరికీ తెలుసు మ్యాక్సిమం. అంటే నార్మల్గా షేర్ చేస్తున్నాను అన్నమాట, చాలా బాగుంటుంది. నేనైతే ఒక 4 పీసెస్ నేను ఒక్కదానే తినేసాను అన్నమాట. నాకైతే చాలా అంటే చాలా ఇష్టము. ఫిష్ ఫ్రై మాత్రమే ఇష్టము, సూప్ కూడా తింటాను, కాకపోతే అంత నార్మల్ అన్నమాట. ఫ్రై అంత ఇష్టం ఉండదు అనమాట. సో ఇంకా ఫైనల్గా నేనైతే ఇంకా తిన్నాను అనమాట. ఫిష్ ఫ్రై తిన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన వెంటనే వేడిగా తినేసా. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నాను. సో ఫిష్ కర్రీ చాలామందికి నీసు వాసన కౌసు వాసన వస్తుందిలే అంటే లైట్ తీసుకుంటారు, ఇంకా వాసన వస్తుందిలే ఎందుకు తిందామని లైట్ తీసుకుంటారు. కాకపోతే ఈ ఫిష్లో ఎంత విటమిన్ ఉంటుందో మనందరికీ మ్యాక్సిమం అందరికీ తెలుసు. అండ్ స్మెల్ వస్తుంది కదా ఎందుకు తినడం అనుకునే వాళ్ళైతే ఇట్లా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట. అండ్ నేను కూడా ఇంతకుముందు సూప్ తినేదాన్ని కాదు, స్మెల్ వస్తుందని. సో ఈ విధంగా కర్రీ చేసిన తర్వాత నుండి నాకైతే ఫేవరెట్ అయిపోయిందని చెప్తాను నేనైతే. అంత బాగుంది పులుసు, చేపల పులుసు పెట్టినా అనమాట. ఫ్రై చేశాను అండ్ చేపల పులుసు కూడా చేసిన. సో ఎలా చేశానో అది కూడా షేర్ చేస్తాను, చూసేయండి.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకోవాలా. ఫిష్ అయితే ఫస్ట్ ఫిష్లోకి అయితే ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని అవి కూడా ఒక 10 minutes ఉంచేసి ఇంకా మసాలా అయితే ధనియాలు ఉల్లిగడ్డలు వెల్లుల్లిపాయ జీలకర్ర టమాటా ఇవన్నీ కూడా మంచిగా వేయించేసి మనం మిక్సీ పేస్ట్ లాగా చేసుకోవాలా. అట్లా పేస్ట్ చేసిన తర్వాత ఒక గంజు పెట్టుకొని అందులో సరిపడంత ఆయిల్ కూడా యాడ్ చేసి ఆ మసాలాను కూడా వేసేసి అందులో ఉప్పు కారం అయితే మనం ఆల్రెడీ ముందుగానే ఫిష్లో అయితే వేసాము, తర్వాత వేయాల్సిన అవసరం ఉండదన్నమాట. ఆయిల్లో ఒక 5 minutes అలా ఉంచేసి ఒక మూత పెట్టి ఒక 5 minutes అయితే కొంచెం మంచిగా అంటే ఆయిల్ ఫిషెస్కి పట్టేంత వరకు ఉంచాలన్నమాట. అట్లా ఉంచిన తర్వాత ఇంకా అంటే కొందరు పులుపు తక్కువ తింటారు, అట్లాంటి వాళ్ళు తక్కువ చింతపండు యాడ్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం మనము ఆల్రెడీ టమాటా యాడ్ చేసాం కదా, సో చింతపులుసు కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం లైట్గా యాడ్ చేసుకొని ఇంకో ఒక 5 నిమిషాలు చింతపులుసులో ఉడికించిన తర్వాత సరిపడంత వాటర్ కూడా యాడ్ చేసి కొంచెం మనము ధనియా పౌడరు అలాగే కొత్తిమీర కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసి ఇంకో 5 నిమిషాలు ఉంచుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ పులుసు అయితే రెడీ అవుతుంది. ఫిష్ కర్రీ చాలా అంటే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. సో ఈ కర్రీకి అయితే ఖచ్చితంగా రోటీ ఉంటేనే బాగుంటుంది, రైస్లోకి అంత బాగోదు. సో నేనైతే జొన్న రొట్టెలు ప్రిపేర్ చేశాను. సో ఇంకా డిన్నర్లోకి అయితే జొన్న రొట్టె విత్ ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ పులుసు అయితే చేసిన, సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. సో ఇదండి ఇవాల్టి నా వ్లాగ్ అన్నమాట. సో డే రొటీన్ వ్లాగ్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి అండ్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఎలాంటి వీడియో కావాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.